ఫ్రెండ్స్, లోకేష్‌కి భారీ అదృష్టం. సీఎం అయ్యే అవకాశం. ఈ విషయాలన్నీ తెలియాలంటేగా వీడియో మీరు కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది ఈ వీడియో చూస్తున్నారు గానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయగలుగుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా విశాఖ సాగర్ తీరంలో జరుగుతున్న ఈ యోగా వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాగా గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. అయితే మరోవైపు యోగాసనాలు వేసేందుకు లక్షలాది మంది ప్రజలు విశాఖ సాగర్ తీరానికి తరలివచ్చారు. అయితే ఈ వేదిక నుంచి ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రత్యేకంగా మంత్రి నారా లోకేష్‌ను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. నేడు మొత్తం ప్రపంచం యోగా చేస్తుందని అన్నారు. యోగా అంటే జోడించడం అని అర్థం అని, యోగా మొత్తం ప్రపంచాన్ని ఎలా అనుసంధానించిందో చూడటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఏది ఏమైనా గాని నారా లోకేష్ అన్న ప్రశంసించడం, గతంలో రాబోయే ఎన్నికల్లో అయితే సీఎం అయ్యే అవకాశం ఉందని టీడీపీ వర్గాలన్నీ కూడా చెబుతున్నాయి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.